వీడియోలో మనం ఈ-కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాం యూజింగ్ HTML అండ్ CSS. సో అందుకోసం ఫస్ట్ HTML ఫైల్ కావాలి కాబట్టి index.html ఫైల్ తీసుకుంటాను. .htmlతో సేవ్ చేస్తాను. నెక్స్ట్ HTML ఫైల్. సో దీని టైటిల్ వచ్చేసి ఈ-కామర్స్ వెబ్సైట్ అని ఇస్తున్నాను. ఈ-కామర్స్ వెబ్సైట్ అని ఇస్తున్నాను. మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోండి. సో ఇందులో మొత్తం కంటెంట్కి ఒక ట్యాగ్ ఇస్తున్నాను. మీన్స్ క్లాస్ తీసుకుంటున్నాను, కంటైనర్ క్లాస్ అని. మొత్తం కంటెంట్ మొత్తం దాంట్లో మనకి. సో కంటైనర్ సో ఇది ఇందులో నావిగేషన్ బార్ కోసం ఒక డివ్ క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ nav బార్ అనే క్లాస్ తీసుకుంటున్నాను. ఓకే, ఇందులో వేరే క్లాస్ తీసుకుంటున్నాను. లోగో ఒక సైడ్ రావాలి అండ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ వేరే సైడ్ రావాలి కాబట్టి ఇందులో వేరే క్లాస్ తీసుకుంటున్నాను లోగో కోసం. div class logo. ఓకే, సో లోగో మీరు ఇమేజ్ పెట్టాలనుకుంటే ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేయండి. ఒకవేళ టెక్స్ట్ పెట్టాలంటే h1 ట్యాగ్ అని h2 ట్యాగ్ అని యూజ్ చేయండి. సో నేను h1 ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. ఈ-కామర్స్ వెబ్సైట్ అని నేమ్ ఇస్తున్నాను. మీకు నచ్చిన నేమ్ మీరు ఇచ్చుకోండి. లోగో పెట్టాలనుకుంటే ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేయండి. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు nav అనే ఒక ట్యాగ్ తీసుకుంటున్నాను. ఈ ట్యాగ్లో అనార్డర్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటంటే హోమ్, అబౌట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ. సో యాంకర్ ట్యాగ్ ఇస్తున్నాను ఎందుకంటే అది లింక్ క్లిక్ చేయగానే మనకి సైన్ ఇన్ క్లిక్ చేయగానే సైన్ ఇన్ అవ్వాలి. సో అలా అవ్వాలని చెప్పేసి యాంకర్ ట్యాగ్ ఇస్తున్నాను. ఓపెన్ చేసి క్లోజ్. సో దీంట్లో హోమ్ అని ఇస్తున్నాను. జస్ట్ ఇది కాపీ చేయండి, Ctrl+C ఎంటర్. Ctrl ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఇది తీసేసి ప్రొడక్ట్స్ ఇది ఈ యాంకర్ ట్యాగ్. ఇవి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి అబౌట్ అని ఇస్తున్నాను. మీకు నచ్చిన మీరు ఇచ్చుకోండి ఆప్షన్స్. కాంటాక్ట్ అకౌంట్. నెక్స్ట్ ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఎలా వచ్చింది. సో ఓపెన్ అండ్ డిఫాల్ట్ బ్రౌజర్. సో ఇట్స్ వర్క్ అవుతుంది. వాటికి స్టైల్స్ అప్లై చేయడానికి CSS ఫైల్ తీసుకుంటున్నాను. .cssతో సేవ్ చేయండి. style.css. ఇప్పుడు ఈ CSS ఫైల్ ఒక లింక్ ఇక్కడ HTML లెవెల్ కాబట్టి లింక్ రిలేషన్ ఈక్వల్స్ టు స్టైల్ షీట్. లింక్ రిలేషన్ స్టైల్ షీట్ style.css కదా CSS నేమ్, CSS ఫైల్స్ నేమ్. సో అది ఇప్పుడు బేసిక్ స్టైల్స్ ఇవ్వచ్చు. బాడీ మొత్తానికి మార్జిన్ 0, ప్యాడింగ్ 0 అలా ఇవ్వచ్చు. ఇవి బేసిక్ స్టైల్స్. మార్జిన్ 0, ప్యాడింగ్ 0. నెక్స్ట్ బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్. ఈ బేసిక్ స్టైల్స్. ఇప్పుడు ఏంటంటే nav బార్ ఉంది కదా, nav బార్ మొత్తానికి మనం స్టైల్స్ అప్లై చేయాలి. తర్వాత నెక్స్ట్ లోగోకి వేరేగా స్టైల్స్ అప్లై చేయాలి, navకి వేరేగా స్టైల్స్ అప్లై చేయాలి. navలో ఉన్న ULకి ఎలిమెంట్స్ కూడా వేరేగా స్టైల్స్ అప్లై చేయాలి. ఫస్ట్ లోగో కోసం nav బార్ కోసం స్టైల్స్ అప్లై చేయాలి. అది క్లాస్ నేమ్ కాబట్టి
ఇవి బేసిక్ స్టైల్స్ అండి. డిస్ప్లే ఫ్లెక్స్, అలైన్ ఐటమ్స్, సెంటర్. డిస్ప్లే ఫ్లెక్స్, అలైన్ ఐటమ్స్, సెంటర్. నెక్స్ట్ ప్యాడింగ్ 20 పిక్సెల్స్. 20 పిక్సెల్స్. ఓకే, సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఓపెన్ ఇన్ డిఫాల్ట్ బ్రౌజర్. సో వర్కౌట్ ఉంది. నెక్స్ట్ ఇది క్లోజ్ చేసి ఇప్పుడు మనం దేనికి స్టైల్స్ అప్లై చేయాలంటే అక్కడ ఉన్న న్యావ్కి స్టైల్స్ అప్లై చేయాలి. సో దానికోసం ఎంటర్. న్యావ్ అనేది ట్యాగ్ కాబట్టి అవసరం లేదు. డిస్ప్లే ఫ్లెక్స్ 1, తర్వాత టెక్స్ట్ అలైన్ ఐటమ్స్, సెంటర్. టెక్స్ట్ అలైన్, సెంటర్. సో సారీ, రైట్. ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ అన్ని రైట్ సైడ్కి వచ్చేస్తాయి చూడండి, యూఎల్ ఎలిమెంట్స్ అన్ని. చూడండి రైట్ సైడ్కి వచ్చినాయి ఎలిమెంట్స్ అన్ని కూడా. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసి న్యావ్లో ఉన్న యూఎల్ ఎలిమెంట్స్కి స్టైల్స్ అప్లై చేద్దాం. స్టార్ట్ డిస్ప్లే, ఇన్లైన్ బ్లాక్, నెక్స్ట్ లిస్ట్ స్టైల్ టైప్ నన్ను, స్టైల్ టైప్ నన్ను. ఓకే, సో వచ్చింది. స్టైల్స్లోకి వెళ్ళి ఇప్పుడు న్యావ్లో ఉన్న యూఎల్లో ఉన్న ఎల్ఐ ఎలిమెంట్స్కి స్టైల్స్ అప్లై చేద్దాం. ఎంటర్. స్టైల్స్ అప్లై చేద్దాం. డిస్ప్లే, ఇన్లైన్ బ్లాక్, నెక్స్ట్ మార్జిన్ రైట్ 20 పిక్సెల్స్ ఆల్సో. సో చూడండి ఎలా వచ్చిందో. నెక్స్ట్ ఇప్పుడు యాంకర్ ట్యాగ్కి మనం స్టైల్స్ అప్లై చేద్దాం. టెక్స్ట్ డెకరేషన్ అన్న ఇప్పుడు ఆ కింద లైన్ పోతుంది చూడండి. టెక్స్ట్ డెకరేషన్ నన్. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది హెక్సాడెసిమల్ కోడ్ అండి. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కంటైనర్ ఉంది కదండి, కంటైనర్ క్లాస్ ఉంది కదా. సో దానికి ఇప్పుడు మనం స్టైల్స్ అప్లై చేద్దాం. సో అది క్లాసే కాబట్టి డాట్ కంటైనర్ మ్యాక్స్ విత్ 1300 పిక్సెల్స్. నెక్స్ట్ మార్జిన్ auto. Next padding, left 25 pixels, right 25 pixels. Padding left 25 pixels,
ప్యాడింగ్ రైట్ 25 పిక్సెల్స్ ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఒకసారి అవుట్పుట్ చూద్దామండి ఎలా వచ్చిందో. ఓపెన్ అండ్ డిఫాల్ట్ బ్రౌజర్. ఓకే ఫైన్. సో ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ h1 ట్యాగ్ కలర్ రెడ్ ఇవ్వచ్చు. ఓపెన్ డిఫాల్ట్ బ్రౌజర్. ఓకే ఫైన్. సో వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.